డియర్ స్టూడెంట్స్, మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ లెసన్ 2 గురించి నేర్చుకుందాం. నేను పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. 10th క్లాస్ అనేది స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మెట్టు లాంటిది. అందుకని పేరెంట్స్ ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకొని పిల్లల చేత మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయించండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దగ్గరుండి పిల్లల చేత మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ చేయించండి. అప్పుడే పిల్లలకి మంచి మార్కులతో పాస్ అవుతారు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇంకా మనం లెసన్లోకి వెళ్దాం. కింద క్లాసులో మనం సైన్ తీటా అండ్ కోసికెన్ తీటా ఈ రెండు కూడాను మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని నేర్చుకున్నాము. అలాగే కాస్ తీటా అండ్ సీకెంట్ తీటా ఈ రెండు కూడా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అలాగే టాన్ తీటా అండ్ కాట్ తీటా ఈ రెండు కూడాను మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి చూద్దాం. సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ అంటే ఈ రెండు కూడాను ఉదాహరణకోటి రెసిప్రోకల్ అని నేర్చుకున్నాం కదా. సైన్ ఏ ఇంటూ కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అది ఎలాగో చూద్దాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అండ్ cosecant A is hypotenuse by opposite side. Okay, that is sin A means BC by AC multiplied by cosecant A means AC by BC. So బీసీ అండ్ బీసీ క్యాన్సిల్ అవుతుంది అండ్ అగైన్ ఏసీ అండ్ ఏసీ కూడాను గెట్స్ క్యాన్సిల్డ్. సో ది ఆన్సర్ ఈజ్ 1. దేర్ఫోర్ సైన్ ఏ మల్టిప్లైడ్ బై కోసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఈ సైన్ ఏని కనుక ఈజ్ ఈక్వల్ టు అటువైపున ట్రాన్స్పోజ్ కనుక చేస్తే కోసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ ఏ. కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అది ఎలాగో చూద్దాం. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ మీన్స్ ఏబి బై ఏసీ. మల్టిప్లైడ్ బై సీకెంట్ ఏ. సీకెంట్ ఏ మీన్స్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ ఏసీ బై ఏబి. Again AB and AB gets cancelled, AC కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ది ఆన్సర్ ఈజ్ 1. Therefore cos A multiplied by secant A is equal to 1. సో అలాగే secant A నుంచి cos A ని అటువైపు కానీ ట్రాన్స్పోజ్ చేస్తే secant A is equal to 1 by cos A. tan A into cot A is equal to 1. సో ఇందులో tan A is equal to opposite side by adjacent side, that is BC by AB. Into cot A means adjacent side by opposite side, that is AB by BC. So BC and AB gets cancelled. The answer is 1. మీన్స్ tan A ఇంటూ cot A ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు cot A ఈజ్ ఈక్వల్ టు న్యాచురల్లీ 1 బై tan A. ఇది కూడా ఒక ఐడెంటిటీ. tan A ఈజ్ ఈక్వల్ టు sin A బై cos A. sin A అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ BC బై AC డివైడెడ్ బై cos A is equal to AB by AC. Okay, then this is equal to BC by AC multiplied by AC by AB. AC gets cancelled and the answer is
BC by AB. BC by AB అంటే BC is opposite side, AB is adjacent side. So opposite side by adjacent side is equal to tan A. ఓకే, అలాగే cot A is equal to cos A by sin A అని మనం ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ sin square A plus cos square is equal to 1. sin square A అంటే opposite side by hypotenuse, that is BC square by AC square plus cos square A అంటే cos A అంటే adjacent side by hypotenuse అంటే AB square by AC square. సో రెండింటిలోనూ AC square కామన్గా ఉంది, LCM కడుతున్నాం. సో BC square ప్లస్ AB square. నౌ ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో యాజ్ పర్ పైథాగరస్ థీరం AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అంటే రెండు సైడ్స్ యొక్క స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్. సో BC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు hypotenuse, that is AC square. So AC square by AC square is equal to 1. Therefore sin square A plus cos square A is equal to 1. Next, secant square A is equal to 1 plus tan square A. ముందు 1 plus tan square A కడదాం. దాని ప్రకారంగా secant square A వస్తుందో లేదో చూద్దాం. 1 plus tan A అంటే opposite side by adjacent side అంటే BC square by AB square. LCM is AB square. So here AB square plus BC square. So AB square plus BC square అంటే రెండు కూడాను సైడ్స్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్. సో దిస్ ఈజ్ AC స్క్వేర్ బై AB స్క్వేర్ అంటే ఇది AC బై AB హోల్ స్క్వేర్. అంటే AC అంటే హైపోటెన్యూస్ బై AB అంటే అడ్జసెంట్ సైడ్. సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు secant A. సో దిస్ ఈజ్ secant స్క్వేర్ A. అర్థమవుతుంది కదా. దెన్ cosecant స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cot స్క్వేర్ A. హియర్ 1 ప్లస్ cot అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. adjacent side is AB square, ఎందుకంటే cot స్క్వేర్ కదా, AB square by opposite side is BC square. This is equal to BC square. 1కి బదులుగా ఇక్కడ మనం LCM కడుతున్నాము. BC square plus AB square. Again BC square plus AB square అంటే BC square plus AB square is equal to AC square. This is as per Pythagoras theorem. So this is AC square by BC square. Again అంటే AC by BC whole square. అంటే AC by BC. AC by BC అంటే ఏంటి? AC is hypotenuse, BC is opposite side. So hypotenuse by opposite side is cosecant A. So this is cosecant square A. అర్థమైంది కదా. సో మీరు జాగ్రత్తగా కనుక దీన్ని ప్రాక్టీస్ చేస్తే అకౌంట్ ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ కూడా చాలా చాలా ఈజీగా వస్తాయి. తర్వాత నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరితోనూ దీన్ని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.